వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ మీకు పూర్తి ఉచితంగా పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ని ఐకాన్ ఇండియా అందిస్తుంది. ఆన్లైన్ కోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అయితే అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ క్లాసెస్ అనేవి మీకు ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2021కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాము అని అంటే మోడీ గారికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సంబంధించినటువంటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ దేనిలో విప్లవాత్మకంగా మారబోతున్నాయి అని అంటే ఇది వ్యవసాయ రంగంలో ఒక రెవల్యూషన్ని తీసుకురావడానికి డ్రోన్స్ని రెడీ చేస్తూ ఉంది గరుడ ఏరోస్పేస్. సో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించినటువంటి ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ అని అంటే మనం చెప్పాల్సింది గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు ఫిబ్రవరిలో అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ గరుడ ఏరోస్పేస్ అనేది వ్యవసాయ రంగంలో డ్రోన్స్ని తయారు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తూ ఉంది. సో డిఫరెంట్ ప్లానింగ్స్తో ముందుకెళ్తున్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో డ్రోన్స్ అని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఇటీవల బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వ్యవసాయ రంగంలో డ్రోన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పారు. సరే, ఇవి వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగపడతాయి, రైతులు డ్రోన్స్ని ఏ విధంగా వాడతారు అనేటువంటి బేసిక్ డౌట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఉద్దేశం ఏంటి అని అంటే డ్రోన్స్ని వ్యవసాయ రంగంలో తీసుకురావడానికి సంబంధించిన ఉద్దేశం ఏంటి అని అంటే రైతుల ఆదాయాన్ని ఈ 2022 చివరికల్లా రెట్టింపు చేస్తాము అని చెప్పేసి గతంలోనే భారత ప్రభుత్వం చెప్పింది. సో దాని ప్రకారం రైతులకి సంబంధించిన ప్రోత్సాహకాలని మరింత ఎక్కువగా అందించేందుకోసం అని చెప్పేసి డ్రోన్స్ విధానాన్ని వ్యవసాయ రంగంలో తీసుకురాబోతున్నారు. సుమారు 85% కంటే ఎక్కువగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకి సంబంధించి ఈ డ్రోన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. సార్, మరి ఈ డ్రోన్స్ ద్వారా వ్యవసాయ రంగంలో ఏం చేయొచ్చు అని అంటే ఎవరైతే రైతులు వారు పండించినటువంటి పంటలు ఉంటాయో వాటిని నేరుగా పంట పొలాల నుంచి మార్కెట్కి పంపించవచ్చు డ్రోన్స్ ద్వారా. అలాగే ఈ డ్రోన్స్ ద్వారా మత్స్య సంపదకి సంబంధించి ఫిషరీస్ కానీ అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి రైతులకి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా మార్కెట్కి చాలా సులభంగా డ్రోన్స్ ద్వారా పంపించే విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఒకటి. ఇక రెండోది, డ్రోన్స్ ద్వారా ఏం చేయబోతున్నారు అని అంటే ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పొలాలలో చల్లేందుకు, పంట చేలల్లో వేసేందుకు కూడా డ్రోన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడున్నటువంటి కూలీల కొరత కానీ వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు పెడుతున్నటువంటి ఈ సమయంలో కొంత వాటి నుంచి ఉపశమనం ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఈ విధానాలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఇలా ఇప్పుడు గరుడ ఏరోస్పేస్కి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా పేరుతో దీన్ని ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి 1,00,000 డ్రోన్స్ని కూడా ఈ గరుడ ఏరోస్పేస్ తీసుకొస్తాము అని చెప్పేసి రానున్న టైంలో చెప్తా ఉంది. సో ఇలా ఈ గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటీవల ప్రారంభించారు. దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఇటీవల డ్రోన్స్కి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది. అది బీటింగ్ రిట్రీటింగ్ కార్యక్రమం అని చెప్పేసి అంటున్నాం. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం. సో ఇది రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగింది. సో ఇలా రాష్ట్రపతి భవన్ ముందు జరిగినటువంటి ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కూడా ఏంటి అని అంటే భారతదేశం అనేది డ్రోన్స్ తయారీలో అడ్వాన్స్గా ఉంది అని చెప్పేసి 1000 డ్రోన్లతో అద్భుతమైనటువంటి ప్రదర్శనను చేయడం జరిగింది. అది బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం. సో ఇది కూడా ఎస్పెషల్లీ డ్రోన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ డ్రోన్స్కి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. 2 కార్యక్రమాలు ఇటీవల ఈ ఫిబ్రవరిలో జరిగాయి. ఒకటి వచ్చి ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం. సో ఇది డ్రోన్లకి సంబంధించి భారతదేశం ఎలాంటి టెక్నాలజీని తీసుకురాబోతుంది, ఇప్పటివరకు ఎలాంటి డ్రోన్స్ని తయారు చేసింది అని ఒకేసారి 1000 డ్రోన్స్తో ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్గా ఒకసారి అప్డేట్ చేసుకోండి. మనం డ్రోన్స్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు కాబట్టి సో ఇది కూడా మనకు
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్రోన్స్ అనేవి వ్యవసాయ రంగంలో ఉపయోగించేందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ డ్రోన్స్ అనేవి రైతులకి సంబంధించి పూర్తిగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక ఈ డ్రోన్స్ ద్వారా ఇంకా ఏం చేస్తున్నారు అని అంటే సౌమిత్వ అనేటువంటి ఒక పథకం ఉంది. సరే, ఇక్కడ నేను ఇంకో పథకం గురించి కూడా ఈ టాపిక్లో మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఈ సౌమిత్వ అనేటువంటి పథకం ఏదైతే ఉందో, స్కీమ్ ఏదైతే ఉందో, ఇది దేనికి సంబంధించింది అని అంటే డ్రోన్ల ద్వారా భారతదేశంలోని అన్ని గ్రామాలను కూడా షూట్ చేసేటువంటి కార్యక్రమం. సో ఇప్పుడున్నటువంటి డిజిటల్ సిచ్యువేషన్కి అనుగుణంగా భారతదేశంలో గ్రామాలు ఎలా ఉన్నాయి అని చెప్పేందుకు ఈ స్వామిత్వ అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా డిజిటలైజ్గా షూట్ చేయబోతూ ఉన్నారు. డ్రోన్ విజువల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామం ఉంది. సో మీ గ్రామాన్ని కూడా మీరు చూడాలి అనుకుంటే డ్రోన్ విజువల్స్ షూట్ చేసినటువంటి వీడియోస్ని ఇన్ ఫ్యూచర్లో మీరు చూడొచ్చు. సో ఇలా ఈ స్వామిత్వ అనేటువంటి స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇగో సింపుల్గా డ్రోన్ల ద్వారా భూమి, ఇళ్లకు సంబంధించినటువంటి లెక్కలను ఇది సిద్ధం చేస్తూ ఉంది అని అంటున్నాం. ఏవైతే గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు కానీ ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిష్కారం అనేది ఈ విజువల్స్ ద్వారా ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఈ స్కీమ్ ఆఫ్ స్వామిత్వ అనేటువంటి దానిని తీసుకురావడం జరిగింది. సో ఇలా డ్రోన్లకి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది ప్రస్తుతం భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు వస్తున్నాయి అని అంటున్నాం. బీటింగ్ రిట్రీట్ ద్వారా డ్రోన్లు భారతదేశంలో ఏ విధంగా తయారవుతున్నాయి, టెక్నాలజీని ఏ విధంగా యాప్ట్ చేసుకుంటున్నాం అనేటువంటి ప్రదర్శన జరిగింది. ఇక దాంతోపాటు ఇటీవల ఈ డ్రోన్స్కి సంబంధించి స్వామిత్వ పథకం ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి భూములను, ఇళ్లను డ్రోన్ విజువలైజేషన్ చేయబోతున్నారు అని అంటున్నాం. ఇవన్నీ కూడా జస్ట్ మీరు మనం ఇంటర్లింక్ చేస్తూ చెప్తా ఉన్నాం. ఇదే విధంగా గుర్తుంచుకోండి. సో ఒక డ్రోన్ అనే టాపిక్ వస్తే లేటెస్ట్ జరిగినటువంటి గరుడ ఏరోస్పేస్ డ్రోన్స్ మాత్రమే కాకుండా దానికి ఉన్నటువంటి టాపిక్స్ అనేవి కూడా మనం నేర్చుకుంటే ఈ మంత్కి మంచి అప్డేట్ అనేది కరెంట్ అఫైర్స్లో మీకు లభిస్తుంది. ఇక దీంతో పాటు దేశంలో 200కు పైగా డ్రోన్ స్టార్టప్లు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో ఇంకా వేల సంఖ్యలో ఈ డ్రోన్ స్టార్టప్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మీకు ఒక స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. అదే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అనేటువంటి స్కీమ్. సరే, ఈ స్కీమ్ ఏంటి సార్ అని అంటే ఈ స్కీమ్ అనేది ఉన్నత విద్యకి సంబంధించినటువంటి స్కీమ్. ఏమంటున్నాం? ఉన్నత విద్య అని అంటున్నాం. ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందో దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2013లోనే ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం 2013లో రావడం జరిగింది. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని అంటే మీకు ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అనేటువంటి పథకాన్ని ఈ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం 2026 వరకు పొడిగించడం జరిగింది. ఇప్పుడు మీకు రెగ్యులర్ క్లాసులలో చాలా పథకాలకి సంబంధించి 2026 కల్లా పొడిగించబడుతున్నటువంటి పథకాలను గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. స్కీమ్స్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇలా ఇటీవల పొడిగించబడినటువంటి ఇటీవల బడ్జెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వీటికి సంబంధించి ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఉన్నత విద్యకి సంబంధించి ఏ స్కీమ్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అనేటువంటి దానిని గుర్తుంచుకోవాలి. ఈ పథకాన్ని గుర్తుంచుకోవాలి. దీన్నే RUSA అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. సార్, మరి ఇది ఎక్కడ ఉన్నత విద్యకి సంబంధించి పనిచేయడం జరుగుతుంది అని అంటే తక్కువగా సేవలు అందేటువంటి ప్రాంతాలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో, భౌగోళికంగా సంక్లిష్టమైనటువంటి రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఈ స్కీమ్ అనేది ప్రత్యేకంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పాయింట్ని స్ట్రాంగ్గా గుర్తుంచుకోండి. సో రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అనేటువంటి స్కీమ్ ఎక్కడ అమలు చేయబడుతుంది బేసిక్గా అంటే భౌగోళికంగా ఇబ్బందులు, ఇగో మారుమూల గ్రామాలకి సంబంధించి, కనెక్టివిటీ భౌగోళికాలకి సంబంధించి, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం, సో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి సంబంధించి ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అలాగే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా ఈ స్కీమ్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈశాన్య ప్రాంతానికి సంబంధించి ఈ
జిల్లాలుగా ఏవైతే ఈశాన్యంలో వెనుకబడినటువంటి జిల్లాలు, కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ స్కీమ్ అనేది అమలు చేయబడుతుంది. అక్కడ అమలు చేయబడేటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమే ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్. ఇది ఉన్నత విద్యకి సంబంధించింది. సో భారతదేశంలో భౌగోళికంగా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలలో, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ప్రదేశాలలో, మావో ప్రభావిత ప్రదేశాలలో ఈ స్కీమ్ ప్రత్యేకంగా అమలు చేయబడుతుంది. దీన్ని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు ఇది RUSK అనేటువంటిది, ఈ రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ అనేటువంటిది ఇంకా ఏంటి అని అంటే ఈక్విటీ, యాక్సెస్, ఎక్సలెన్స్ లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి ప్రాంతాలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలకు నిధులు సమకూర్చడం మిషన్ మోడ్లో నిర్వహించేటువంటి ఒక విస్తృతమైనటువంటి పథకంగా కూడా దీనిని గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక కొత్త విద్యా విధానానికి సంబంధించి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? 2020. సో దీనికి సంబంధించి కూడా కొన్ని సిఫారసులను, లక్ష్యాలను అమలు చేయడానికి దీనిని కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో ఇంప్రూవింగ్ యాక్సెస్, ఈక్వాలిటీ, అలాగే క్వాలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ త్రూ ప్లాన్డ్ డెవలప్మెంట్ అండ్ స్టేట్ లెవెల్ అని చెప్పేసి మనం ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. 2013లో ఇది ఏ శాఖ పరిధిలో ఉండింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని విద్యాశాఖ అని అంటున్నాం. సో ఇలా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పరిధిలో ఈ స్కీమ్ అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ పథకానికి కొత్త దశను తీసుకురావడానికి జెండర్ ఇన్క్లూజివ్, అలాగే ఈక్విటీ ఇనిషియేషన్స్తో పాటు వృత్తి నైపుణ్యం. సో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2021లో వచ్చినటువంటి మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. సో వృత్తి నైపుణ్యం అనేది పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇలా వీటినన్నింటినీ కూడా దీనిలో కూడా ఏది ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్లో కూడా ప్రత్యేకంగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక కొత్త మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఇవి ప్రత్యేకంగా మద్దతు ఇవ్వబోతా ఉంది. ఈ స్కీమ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ మరియు రీసెర్చ్ కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కూడా ప్రత్యేకమైనటువంటి మద్దతు అనేది లభించబోతుంది ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి పథకంలో భాగంగా. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని నేను అంటున్నాను అని అంటే జస్ట్ ఈ స్కీమ్ అనేది భౌగోళికంగా కొంత భారతదేశంలో క్లిష్టతరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అమలు చేయబడుతుంది. ఈ స్కీమ్ 2013లో స్టార్ట్ అయింది. దీన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఈ స్కీమ్ని ఎక్కడి వరకు పొడిగించారు అనేది లేటెస్ట్ ఇష్యూగా మీకు క్వశ్చన్ రావచ్చు. సో అప్పుడు ఏమనాలి అని అంటే 2026 వరకు ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అనేటువంటి పథకాన్ని పొడిగించడం జరిగింది అని చెప్పాలి. ఇది దేనికి సంబంధించి? ఏ ఎడ్యుకేషన్కి? ప్రైమరీయా, మీడియమా, హయ్యరా అని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నటువంటి పథకంగా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తూ ఉన్నారు అని అంటే వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రకృతి వైపరీత్యాల వలన వారి పంటలను కోల్పోయినప్పుడు, ఏదైనా డిజాస్టర్స్ జరిగి వారి పంటలను కోల్పోయినప్పుడు వారికి సంబంధించి ఏది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి స్కీమ్. సార్ మరి ఇప్పుడు ఈ స్కీమ్ గురించి ఎందుకు చెప్తా ఉన్నాము అని అంటే ఇది అమల్లోకి వచ్చి మొన్నటితో 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 7 సంవత్సరాలు అవుతా ఉంది. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 7వ సంవత్సరంలోకి ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. సో ఇది రైతులకి సంబంధించి బీమా కార్యక్రమం. రైతులు వేసినటువంటి పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోయినప్పుడు దీని ద్వారా ఆర్థిక సహాయం అనేది రైతులకి అందించడం జరుగుతూ ఉంది. అదే ఈ స్కీమ్. సో దీనిలో భాగంగా ఈ పథకానికి సంబంధించి 36 కోట్లకు పైగా రైతులు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దేనికోసం అని అంటే ఈ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కోసం. సో అలా ఇప్పటివరకు ఈ పథకం కింద 1,07,059 కోట్లు క్లెయిమ్ చేయబడి
చెల్లించడం జరిగింది. ఎవరికి? రైతులకి అని అంటున్నాం. సో మేరీ పాలసీ మేరీ హాత్ రైతులకి పంటల బీమా పాలసీలను అందించేందుకు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం అనేది కూడా ప్రారంభించనున్నారు. సో ఇప్పుడు 7 సంవత్సరాల్లో 7వ సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి దీనికి సంబంధించి మేరీ పాలసీ మేరీ హాత్ అనేటువంటి, అంటే నా పాలసీ నా చేతిలో ఉంది అనేటువంటి కార్యక్రమంతో ఇంటింటికి కూడా ఈ రైతులకి సంబంధించి పంపించనున్నారు. ఇక 85% మంది ఉన్నటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకి ఈ పథకం అనేది 100% యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక రైతులపై ఉన్నటువంటి ప్రీమియం భారాన్ని తగ్గించడం, పూర్తి బీమా మొత్తాన్ని పంట హామీకి క్లెయిమ్ చేయడం అనేది పరిష్కారంగా ఈ లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఇటీవల ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది అని ఇఫ్ అడిగితే 7వ సంవత్సరం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఈ పథకానికి సంబంధించి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్రిటోడాక్టిలస్ ఎక్సర్సిటస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది హెర్పటాలజిస్ట్కి సంబంధించినటువంటి బృందం. అంటే హెర్పటాలజిస్ట్ అంటే ఏదైతే సరీసృపాలు అలాగే ఉభయచర జీవులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అధ్యయనం పైన స్టడీ చేసేటువంటి బృందం ఈ హెర్పటాలజిస్ట్. సో వీళ్ళు ఏం చేసినారు అని అంటే ఈ మేఘాలయలోని ఉమ్రేయ్ మిలిటరీ స్టేషన్లో ఒక వృక్ష విభాగం నుంచి ఈ ఏదైతే కొత్త జాతి ఉందో సో దీనిని కనుగొనడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం ఏమంటున్నామనంటే క్రిటోడాక్టిలస్ ఎక్సర్సిటస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇది ఇండియన్ ఆర్మీ యొక్క బెంట్ టోడ్ గెక్కో అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇటీవల హెర్పటాలజిస్ట్కి సంబంధించినటువంటి బృందం కనుక్కున్నటువంటి కొత్త జాతికి సంబంధించినటువంటిది ఏది అని చెప్పేసి అడిగినప్పుడు దాని శాస్త్రీయ నామం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే మనం క్రిటోడాక్టిలస్ ఎక్సర్సిటస్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా దీనిని ఈ మేఘాలయకి సంబంధించినటువంటి స్టేషన్ నుంచి కనుగొనడం జరిగింది. ఇక దీంతో పాటు ఈ అధ్యయనం అనేది యూరోపియన్ జనరల్ ఆఫ్ టాక్సానమీలో ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. సో ఇక దీంతో పాటు ఇది లైక్ మన దగ్గర తొండ అని చెప్పేసి పిలుస్తాం కదా అలా ఉంది. సో ఇలా ఇది మనకు మిజోరాం సియాహా జిల్లా పేరు మీదుగా కనుగొనబడింది అని చెప్పేసి కూడా అంటున్నాం. ఇటీవల మిజోరాంకి సంబంధించి సిహాయా జిల్లా పేరు మీదుగా కనుగొనబడినటువంటి దాని పేరు ఏంటి అని అంటే ఇగో సిటోడాక్టిలస్ సియాహెన్సిస్ అని చెప్పేసి కూడా చెప్పాల్సి ఉంటుంది. దీనికి 2 పేర్లు అంటున్నాం. ఒకటి వచ్చేమో శాస్త్రీయ నామం కిటోడాక్టిలస్ ఎక్సర్సిటస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది మిజోరాంలోని సియాహా జిల్లా పేరు మీదుగా కనుగొనబడింది. దాని పేరు ఏంటి అని అన్నప్పుడు సిటోడాక్టిలస్ సియాహెన్సిస్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా సైన్స్కి సంబంధించి కూడా కొత్తగా కనుగొన్నటువంటి జంతుజాలానికి సంబంధించినటువంటి వాటిని కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు కాబట్టి వాటిని ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ఏదైతే గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక భారతదేశం ఇప్పుడు 40 జాతులు అనేవి ఈ బెంట్ టోడ్ గెక్కోకి సంబంధించినటువంటి జాతులు ఉన్నాయి. సో ఇందులో 16 జాతులు ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. ఇవి సాధారణంగా మన దగ్గర బల్లి తొండ అని చెప్పేసి తొండ జాతులు ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఇవి ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల కనుగొనబడింది కాబట్టి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ సిటోడాక్టిలస్ అనేది ఆసియాకి సంబంధించినటువంటి గెక్కోస్ యొక్క జాతి. ఇక దీనికి సంబంధించి బెంట్ అలాగే టోడ్ జెక్కోస్ అని చెప్పేసి బో ఫింగర్డ్ అని చెప్పేసి జెక్కోస్ అని చెప్పేసి ఫారెస్ట్ జెక్కోస్ అని చెప్పేసి ప్రత్యేకంగా పిలవడం జరుగుతుంది. ఇక ఈ జాతికి సంబంధించి 2020 నాటికి 300 జాతులను ప్రత్యేకంగా కలిగి ఉంది అని అంటున్నాం. ఇక ఈ గొక్కో జాతులలో ఇది చాలా పెద్దదిగా ఉంది అని చెప్పేసి కూడా కొత్తగా కనుగొనబడినటువంటి ఈ జంతుజాలానికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏకో వ్రాప్ నివేదిక అని అంటున్నాం. ఇది ఎస్బీఐకి సంబంధించి భారతదేశంలో ప్రభుత్వ బ్యాంకుగా ఉన్నటువంటి ఎస్బీఐ ఏదైతే ఉందో
ఇది ఏం చేస్తూ ఉంది అని అంటే ఏకోవ్రాప్ పేరుతోటి భారతదేశ జీడిపికి సంబంధించినటువంటి నివేదికను అంచనాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. సో 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడిపి అనేది 8.8గా అంచనా వేయబడింది అని అంటున్నాం. సో ఈ ఏకోవ్రాప్ అనేది దేనికి సంబంధించింది అని ఎగ్జామ్లో అడిగితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇది అంచనాలను వేసేటువంటి వర్క్ని చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఇటీవల ఇది ఎంత శాతం భారతదేశానికి సంబంధించి 2022కి సంబంధించిన జీడిపి పైన స్థూల దేశోత్పత్తి పైన అంచనాలను వేసింది అని అంటే వృద్ధి రేటుని 8.8%గా వేసింది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అంతకుముందు 9.3%గా ఉన్నటువంటి అంచనాలను ఇప్పుడు సవరించింది 2021-22కి సంబంధించి అక్టోబర్ డిసెంబర్ 3వ త్రైమాసికానికి సంబంధించి, అంటే క్వార్టర్లీ వైజ్గా కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ప్రకారం జీడిపి అనేది 5.8% అనేది వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ నివేదిక అనేది అంచనా వేయడం జరిగింది. సరే, ఇక్కడ జీడిపికి సంబంధించి ఇచ్చేటువంటి అంచనాలు, ఈ వేసేటువంటి కమిటీస్ కానీ అంటే నివేదికలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక దీని తర్వాత 2021-22కి సంబంధించి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనేది 8.4% విస్తరించింది. మహమ్మారికి ముందు స్థాయిలను కూడా ఇది ఎక్కువగా అధిగమించింది అని అంటున్నాం. అలాగే జూలై సెప్టెంబర్ కాలంలో కూడా జీడిపి అనేది అంతకు ముందున్నటువంటి త్రైమాసికంలో 20.1% విస్తరించడం కంటే నెమ్మదిగా ఉండింది అని చెప్తున్నాం. ఇటీవల దేనికి జీడిపికి సంబంధించి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఏకోవ్రాప్ వారు ఎస్బీఐకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అని అంటున్నాం. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంటున్నాం. సార్, సోషల్ జస్టిస్కి సంబంధించి భారతదేశంలో ఒక మినిస్ట్రీ ఉంది. సో ఈ సామాజిక సాధికారితకి సంబంధించినటువంటి మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే డాక్టర్ వీరేంద్ర కుమార్ ఉన్నారు. మనం ప్రీవియస్ క్లాసులలో కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడినప్పుడు వీరేంద్ర కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సాధికారతకి సంబంధించినటువంటి మినిస్ట్రీ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది, సోషల్ జస్టిస్. సో అలా ఈ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఫిబ్రవరి 20న నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇది ఏం చెప్తా ఉంది అని అంటే ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని అంటే ఇది ఏదైతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉందో దాని ద్వారా స్థాపించడం జరిగింది. ఈ డే అనేది అంతర్జాతీయ కార్మిక సంస్థ 10 జూన్ 2008న న్యాయమైనటువంటి ప్రపంచీకరణ కోసం సామాజిక న్యాయంపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ అనేది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. దేనికోసం ఆమోదించబడింది అని అంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా కూడా సామాజిక న్యాయం కోసం. సో ఇలా దేశాలలో మరియు శాంతియుత మరియు సుసంపన్నమైన వాటికి సంబంధించి సామాజిక న్యాయం అనేది అంతర్లీన సూత్రంగా ఉంది. ఇక ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం 2022 థీమ్ వచ్చి, అంటే ఈ ఏడాదికి వచ్చి థీమ్ ఏముంది అని అంటే అధికారికంగా ఉపాధి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం అనేది థీమ్గా ఉంది. సో ఎప్పుడు వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంటే ఫిబ్రవరి 20. మరి 2022కి సంబంధించి థీమ్ ఏంటి అని అంటే ఇగో ఉపాధి ద్వారా సామాజిక న్యాయం అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ రెండు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక దీని తర్వాత ఈ సామాజిక న్యాయానికి సంబంధించి ఈక్వాలిటీ కానీ అలాగే ఈ బిలియనియర్స్ ఇన్ఈక్వాలిటీ ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్గా ఈక్వాలిటీని సాధించడం అనేది ప్రధాన ఎజెండాగా ఉంది. ఇక ఈ ఆర్గనైజేషన్ 10 జూన్ 2008న గ్లోబలైజేషన్ కోసం సామాజిక న్యాయంపై డిక్లరేషన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అని అన్నాం. ఇక ఈ ILO అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది 1919 తర్వాత అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమోదించబడినటువంటి సూత్రాలు మరియు విధానాల యొక్క 3వ ప్రధాన ప్రకటన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ డిక్లరేషన్ ఆధారంగా రూపొందించబడింది 1944. దీనికి సంబంధించి ప్రాథమిక సూత్రాలు హక్కుల ప్రకటన అనేది 1998లో రావడం జరిగింది. సో ఇలా 2008 డిక్లరేషన్ ప్రపంచీకరణ యుగంలో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క
సమకాలీన దృష్టిని వ్యక్తపరుస్తుంది అని చెప్పేసి ఓవరాల్గా ఇప్పుడు వచ్చినటువంటి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డెవలప్ని ఎప్పుడు 1919 నుంచి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. దానికి సంబంధించిన థీమ్ని గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 20న దాన్ని నిర్వహిస్తున్నాము, జరుపుకుంటున్నాము అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ మధ్యన ఒక సమ్మిట్ జరిగింది. సో ఇటీవల మనం ఆఫ్రికన్ యూనియన్ గురించి గత క్లాసులలో ఒక 2 times డిస్కస్ చేయడం జరిగింది. యూరోపియన్ యూనియన్ అనేది G20లో ఒక సభ్య దేశంగా ఉంది. ఈ రెండు కూడా యూరోపియన్ కాంటినెంట్, దాని పక్కనే ఉన్నటువంటి ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించినటువంటి యూనియన్స్. ఈ ఏవైతే ఈ యూనియన్స్ ఉన్నాయో ఆఫ్రికన్ యూనియన్లో ఆఫ్రికన్ దేశాలకి సంబంధించి ఒక 55 సభ్య దేశాలు ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించి కూడా ఒక 25 పైన దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ రెండు దేశాలకి సంబంధించినటువంటి సమ్మిట్ ఇటీవల ఎప్పుడు జరిగింది అని చెప్పేసి మిమ్మల్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి 17th, 18th అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది. ఇక యాక్చువల్గా ఇది 2020 అక్టోబర్లోనే జరగాల్సింది, కానీ కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇది 2022 ఫిబ్రవరి 17, 18న జరిగింది అని అంటున్నాం. ఇక ఈ రెండు ఏదైతే యూరోప్ యూనియన్ కానీ అలాగే ఆఫ్రికా యూనియన్ కానీ ఈ రెండు కూడా పక్కపక్కన ఉన్నటువంటి కాంటినెంట్స్ కాబట్టి ఈ రెండు ఖండాల మధ్యన ఈ యూనియన్ల మధ్యన వ్యాపార ఇతర అంశాలకి సంబంధించినటువంటి సపోర్ట్ కోసం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలా జరిగినటువంటిది ఈ మీటింగ్. ఇక ఈ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, అలాగే ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అయినటువంటి సెనెగల్ ప్రెసిడెంట్ ఈ సమావేశానికి సహా అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది, రెండు యూనియన్స్ కాబట్టి. ఇక దీంతో పాటు యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించి సభ్య దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అన్నట్టు అది బేసిక్గా జరిగేటువంటిది. సో ఇక దీంతో వాణిజ్యం, భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలను వీరు ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంకా యునైటెడ్ ఏదైతే ఈ సమస్యలో వీరికి ఉన్నటువంటి ఈ రెండు ఖండాలకి సంబంధించి యూనియన్స్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇక COVID-19 మహమ్మారి గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. ఎందుకనంటే యూరోప్ కంట్రీస్తో, యూరోప్ యూనియన్తో పోల్చి చూసినప్పుడు ఆఫ్రికాలో చాలా దేశాలకి కోవిడ్ వ్యాక్సిన్లు కూడా అందడం లేదు. అలాంటి సహకారం కోసం కూడా వీరు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇక EU ఆఫ్రికాకి సంబంధించిన సంబంధాలు, సహకార పరిశోధన, అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత పైన ఈ ఈవెంట్ అనేది 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. దీన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ UNCTAD గ్లోబల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అవసరం. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అదే మనం UNCTAD అని చెప్పేసి అంటున్నాం. ఇది ఏం చేసింది అని అంటే ట్రేడ్కి సంబంధించినటువంటి బిజినెస్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఫిబ్రవరి 17న ఒక రిపోర్ట్ని ప్రకటించింది అని అంటున్నాం. ఇది గ్లోబల్ ట్రేడ్ అప్డేట్స్ పైన ఈ రిపోర్ట్ని ప్రచురించింది. 2021కి సంబంధించి ప్రపంచ వాణిజ్యం ఎలా ఉంది అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా ఈ ట్రేడ్లో ప్రకటించడం జరిగింది. ఇక గ్లోబల్ ట్రేడ్ 28.5 ట్రిలియన్లకు చేరుకుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తుంది. ఇది 2021లో రికార్డు స్థాయి అని చెప్పేసి కూడా ఈ పరిశోధనలో తేలింది. ఎవరి పరిశోధన అని అంటున్నాం? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పరిశోధన అని అంటున్నాం. ఇటీవల ఈ UNCTAD అనేది దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ప్రచురించింది అని అంటే గ్లోబల్ ట్రేడ్కి, ప్రపంచ వ్యాపారానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి చెప్పాలి. అలాగే సమ్టైమ్స్ ఇలా కూడా అడగవచ్చు ఎగ్జామ్లో, UNCTAD అని అంటే ఏంటి అని అడగవచ్చు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అలాగే యునెస్కో, వీటి గురించి ఎలా అడుగుతారో అలానే సమ్టైమ్స్ మిమ్మల్ని
UNCTAD అని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు ఏమనాలి? ది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తే మనకు మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2020 కంటే 25% బిజినెస్ పెరుగుదల అనేది 2021లో ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తుంది. ఇక ఇది 2013 కంటే కూడా 2019లో జరిగినటువంటి బిజినెస్ కంటే 13% పెరుగుదల ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత బిజినెస్ అనేది పుంజుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక 200 బిలియన్ల నుండి ఈ వస్తువులకి సంబంధించినటువంటి వ్యాపారం 5.8 ట్రిలియన్లకు పెరిగింది అని చెప్పేసి అంటున్నాం. $200 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ ఎంత 5.8% $1 ట్రిలియన్ పెరిగింది అని అంటున్నాం. అది వస్తువులకి సంబంధించి. ఇక్కడ సేవల వాణిజ్యం అని అన్నాడు. సో ఎకానమీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అంటాం కదా, అక్కడనేమో గూడ్స్ గురించి మాట్లాడాం, ఇక్కడేమో సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు 50 బిలియన్లు పెరిగి 1.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఏదైతే సర్వీసెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉందో అది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇక ఈ నివేదిక ప్రకారం 2021 4వ త్రైమాసికంలో అన్ని ప్రధాన వాణిజ్య ఆర్థిక వ్యవస్థల్లో దిగుమతులు ఎగుమతులు అనేవి ముందు స్థాయి కంటే, కోవిడ్ కంటే ముందు అంటే 2019లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులకు కూడా చేరుకుంది అని చెప్పేసి వరల్డ్ బిజినెస్ పైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉన్నటువంటి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వస్తువుల వ్యాపారం వేగవంతం అయ్యింది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక అభివృద్ధి చెందని దేశాల ఎగుమతులు 2020లో అదే కాలంతో పోలిస్తే 30% పెరిగాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇక సంపన్న దేశాలలో ఇది 15% పెరిగింది అని కూడా ఈ రిపోర్ట్ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక కమోడిటీ ధరల పెరుగుదలలో అలాగే కమోడిటీ ఎగుమతులకి సంబంధించి వృద్ధి వేగంగా ఉంది. ఇక 32% వార్షిక లాభంతో వాణిజ్య ప్రపంచం అనేది సగటు కంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఇది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో సర్వీస్ అండ్ గూడ్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇక 2021కి సంబంధించి క్వార్టర్లీ రిపోర్ట్స్, అలాగే 2022కి సంబంధించినటువంటి క్వార్టర్లీ రిపోర్ట్ అంటే త్రైమాసికం 3 నెలలకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ప్రత్యేకంగా అంచనా వేయడం జరుగుతూ ఉంది. సో ఇలా బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నట్లు కూడా మనకు ప్రత్యేకంగా సూచించడం జరుగుతుంది ఈ బార్ చార్ట్లో. ఓకేనా? సో ఇలా దీనిని కూడా మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక దీంతో పాటు రవాణా పరికరాలకి మినహా అన్ని ఆర్థిక రంగాలు 2021 4వ త్రైమాసికంలో తమ వాణిజ్య విలువను గణనీయంగా పెంచుకున్నాయి అని అంటున్నాం. 2019 పరిస్థితులు అనేవి ప్రస్తుతం వచ్చాయి అని అంటున్నాం. ఇక ఇంధన రంగం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇంధన వ్యయాలు, లోహాలు అలాగే రసాయనాలకి సంబంధించి వాణిజ్య వృద్ధి అనేది సగటు కంటే ఎక్కువగానే ఉంది అని చెప్పేసి కూడా నివేదిక చెప్తా ఉంది. ఇక సెమీ కండక్టర్లకి సంబంధించి ప్రపంచ కొరత, కమ్యూనికేషన్ పరికరాలు, ఆటోమొబైల్స్ ఖచ్చితత్వం వాణిజ్య వృద్ధికి సంబంధించి మందగించి ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ వాణిజ్యానికి సంబంధించి 2022 అంతటా ట్రెండ్లు సాధారణ స్థితికి చేరుకుంటాయి అని చెప్పేసి కూడా ఈ ఏడాదికి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక యూకేకి సంబంధించి గోల్డెన్ వీసాల తొలగింపు అనేది ఆ నిర్ణయాన్ని ఇప్పుడు యూకే అనేది అమలు చేస్తూ ఉంది. గోల్డెన్ వీసాలను ఎందుకు ఇస్తారు అని అంటే ఎవరైతే ఎక్కువగా పెట్టుబడులు పెడతారో అలాంటి పెట్టుబడులను పెంచుకునేందుకు ప్రత్యేకంగా ప్రొవైడ్ చేసినవే ఈ గోల్డెన్ వీసాలు. సో ఇటీవల గోల్డెన్ వీసాలను తొలగిస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంటుంది అని సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్లో ఎక్కడైనా మీరు యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, అదే ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఎవరు ప్రకటించారు అని అంటే ఈ ఇంగ్లాండ్కి సంబంధించి యూకేకి సంబంధించి హోమ్ మంత్రిగా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రీతి పటేల్, భారత సంతతికి చెందిన ఆవిడ. సో వీరు అనౌన్స్ చేయడం జరిగింది ఏవైతే గోల్డెన్ వీసాలు అనేవి ఇచ్చామో యూకే నుంచి వాటిని తొలగిస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. సరే ఈ గోల్డెన్ వీసాల కార్యక్రమానికి సంబంధించి ఏంటి అని అంటే సంపన్న విదేశీయులు యూకేలో 2 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే వారికి రెసిడెన్సీకి సంబంధించిన మార్గాన్ని సుగమం చేస్తూ ఇచ్చేవే గోల్డెన్ వీసాలు. ఏం లేదండి,
మీ దగ్గర కానీ నా దగ్గర కానీ ఒక 2 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ధనం ఉన్నప్పుడు దాన్ని మనం ఇంగ్లాండ్లో పెట్టుబడిగా పెడితే డైరెక్ట్ ఇంగ్లాండ్లో వారు మీరు అంటే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉండడానికి అవకాశం కల్పించేటువంటిది. బేసిక్గా వీసాస్ ఇష్యూ చేయాలన్నా పాస్పోర్ట్స్ కోసమైనా చాలామంది ఇబ్బంది పెడతారు. కానీ పెట్టుబడులు అనేవి బాగా పెట్టినప్పుడు వారికి రెడ్ కార్పెట్ వేసి ఇలాంటి విధానాలను అమలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అలా అమలు చేస్తున్నటువంటి ఈ గోల్డెన్ వీసా కాన్సెప్ట్ని బ్యాన్ చేస్తున్నాము అని చెప్పేసి, తొలగిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇక ఈ టైర్ 1 ఇన్వెస్టర్స్కి సంబంధించి ఈ వీసా తొలగింపు అనేది ఉంటుంది. మోసం, అక్రమ ఫైనాన్స్లో యూకేకి సంబంధించి పునరుద్ధరించబడిన అణచివేతకి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే అంటున్నాం. ఇంకా ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకోబోతుంది అని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ రష్యాకి సంబంధించినటువంటి ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్ పైన విషప్రయోగం జరిగిన తర్వాత బ్రిటన్ ప్రభుత్వం 2018 నుంచి కూడా ఈ గోల్డెన్ వీసాలకి సంబంధించిన దానిపైన ప్రత్యేక సమీక్ష అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇక హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం 2015 మరి 2020 మధ్యన సుమారు 1400 ఇన్వెస్టర్ వీసాలు జారీ చేయబడ్డాయి. వాటినే గోల్డెన్ వీసాస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక 2022 నుంచి కూడా పార్లమెంటరీ ఇచ్చినటువంటి యూకే పార్లమెంటరీ నివేదిక ప్రకారం ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాంలో దోపిడీ జరిగింది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరుగుతూ ఉంది. అందుకు గాను ఈ గోల్డెన్ వీసాస్ని తొలగిస్తున్నారు అని అంటున్నాం. ఇక లండన్లో ఉన్నటువంటి ల్యాండ్రోమాట్కి సంబంధించి రీసైక్లింగ్ చేయడం ద్వారా ఈ అక్రమ ఫైనాన్సింగ్ కోసం ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ గోల్డెన్ వీసాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కృష్ణా నదికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఏమంటున్నాం? కృష్ణా నదికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఈ కృష్ణా నదికి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఈ నది అనేది ప్రవహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కృష్ణా నదికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దేనికి సంబంధించి? కృష్ణా నదికి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల వివాదానికి సంబంధించి. ఇటీవల ఎవరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కృష్ణా నదికి సంబంధించిన నీటి కేటాయింపుల పైన అంటే కర్ణాటక వెళ్ళింది. ఈ కృష్ణా నది ఏదైతే ఉందో ఇది మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఈ రాష్ట్రాలలో ప్రవహించడం జరుగుతూ ఉంది. ఇలా ప్రవహిస్తున్నటువంటిదే ఈ కృష్ణా నది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈ కృష్ణా రివర్ ఏదైతే బంగాళాఖాతం ఉందో మళ్ళీ వచ్చి ఈ బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. జస్ట్ ఈ మ్యాప్ని జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక ఈ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నటువంటి ఈ కృష్ణా నది పైన చాలా చాలా పెద్ద ఎత్తున నీటి పంపకాలకి సంబంధించి వివాదాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. సో మరి ఇలా ఇప్పుడు కర్ణాటక అనేది నీటి పంపకాలకి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ రాష్ట్రాలలో ఇది ఉంది అని అంటున్నాం కదా. ఇక మహారాష్ట్రకి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంది కదా, ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తుంది కదా. ఆ బెంచ్లో ఇద్దరు ఉన్నారండి. ఒకరేమో మహారాష్ట్రకి సంబంధించినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ అని అంటున్నాం. ఇంకోరు వచ్చేవారు అని అంటే కర్ణాటకకి చెందినటువంటి జస్టిస్ ఏఎస్ బోపన్న అని అంటున్నాం. ఈ ఇద్దరు కూడా కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జడ్జెస్. సో వీళ్ళపైన కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. అంటే ఈ కృష్ణానది నీటి పంపకాలకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి జడ్జెస్ ఉన్నారు అని చెప్పేసి. సో దీంతో ఏం చేసినారు అని అంటే ఈ డివై చంద్రచూడ్ అలాగే కర్ణాటకకి సంబంధించినటువంటి జస్టిస్ బోపన్నలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి తప్పుకోవడం జరిగింది. అంటే వాలంటరీగా వారే మేము ఈ కేసుని మేము జడ్జి చేయలేము అని చెప్పేసి చెప్పినారు. సో అలా ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి అంశం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇక జల వివాదంపై ఈ బెంచ్ భాగమైనందున తమకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మెయిల్స్ అలాగే లేఖలతో ఈ ఇద్దరు జడ్జెస్ కూడా తప్పుకోవడం జరిగింది. అసలు సమస్య ఏంటి అని అంటే కృష్ణానది జల వివాదానికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇది 2 ట్రిబ్యునల్. దీనికి సంబంధించి తుది ఉత్తర్వులను అధికారిక గెజిట్లో ప్రచురించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలుపుదల చేస్తూ 2011 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులపైన కర్ణాటక అనేది ఇప్పుడు మళ్ళీ కూడా సెలవు కోరడం జరిగింది. ఇది వివాదం. సో 2011 నాటి ట్రిబ్యునల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రచురించొద్దు, దీనికి సంబంధించినటువంటి అంశంగా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఇక
ఇప్పుడు ఒకసారి ఈ ఉత్తర్వులకు సంబంధించి 2010లో ప్రకటించబడినటువంటి నదీ జలాలను కర్ణాటక, మహారాష్ట్ర మరియు పూర్వపు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. సో అయితే ఈ KWDT అంటే కృష్ణా నది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇది తుది ఉత్తర్వులను మరింత సవరించింది. అలాగే 2130 టీఎంసీల కేటాయింపును కాపాడుకుంటూ అంటే కృష్ణానదిలో లభ్యమవుతున్నటువంటి ఈ మొత్తం నీటికి సంబంధించి పంపకాలు ఎలా ఉండాలి అని చెప్పింది అంటే కర్ణాటక, మహారాష్ట్ర మరియు పూర్వపు ఆంధ్రప్రదేశ్కి మిగులు జలాలను కేటాయించాలని నవంబర్ 2013లో ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి వాటర్ ట్రిబ్యునల్ అనేది డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది ఇలా నివేదించడం జరిగింది. సో అయితే ఈ పూర్వపు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దేనిపైన అంటే కృష్ణానది జలాలపైన. సో ఇలా ఈ కృష్ణానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి వాటాను ఇవన్నీ కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పినటువంటి 2130 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దీనిని ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇప్పుడు కర్ణాటక వీరందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి వివాదం పైన అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ C సబ్ క్లాస్ 1 ప్రకారం అంతర్రాష్ట్ర జల వివాదాలకి సంబంధించినటువంటి చట్టం సెక్షన్ 6 సబ్ క్లాస్ 1 ప్రకారం అధికారిక గెజిట్లో నిర్ణయాలను ప్రచురించకుండా 2011 నాటి ఉత్తర్వుల కారణంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉత్తర ప్రాంతాలకు నీటిని అందించడానికి ఆనకట్ట మరియు నీటిపారుదల ప్రాజెక్టులు ఇన్నాళ్ళు నిలిచిపోయాయని కర్ణాటక అనేది వాదిస్తూ ఉంది. సో ఏదైతే కృష్ణా వాటర్కి సంబంధించిన డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని ప్రచురించకుండా ఉండడం వలన ఏదైతే ఈ ఉత్తర ప్రాంతంలో అంటే పైనుంచి వచ్చేటువంటి నీటికి సంబంధించినటువంటి సమస్యలపైన ప్రత్యేకంగా ఇది వాదిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా కేసు అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అని అంటున్నాం. ఇక కృష్ణానది జల వివాదాలు ఇదే మొదటిదా సార్, ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఉన్నాయా అని అంటే ఈ జల వివాదాలు అనేవి మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రం అలాగే మైసూర్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రాల మధ్యన ప్రారంభమైంది. అంటే స్వతంత్రానికి ముందున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడేటువంటి ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది, అలాగే మైసూర్ బెంగళూరుకి సంబంధించి మైసూర్. సో ఇలా ఈ మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ జల వివాదం కృష్ణా నదికి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇక ఈ వివాదం తర్వాత అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956కి అనుగుణంగా కృష్ణా జల వివాదాలకి సంబంధించి KWDT ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉందో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది 1969లో ఏర్పాటు చేశారు. ఇది బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు ఏర్పాటు చేసి ఏం చేసింది అంటే 1973లో తన నివేదికను అందజేయడం జరిగింది. ఇది 1976లో ప్రచురించారు అని చెప్పేసి అంటున్నాం. ఇది బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించి కృష్ణా నది పైన వచ్చింది. సరే ఈ నదీ వ్యవస్థ గురించి ఇంతలా తెలుసుకోవాలంటే 100% తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే తెలంగాణ జాగ్రఫీలో కానీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో కానీ, అలాగే ఇండియన్ జాగ్రఫీలో కానీ ఈ కృష్ణా నది జలాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద వస్తున్నటువంటి ప్రజెంట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక దీని తర్వాత ఇంకా ఏం జరిగింది, ఈ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో అప్పుడు 2060 టీఎంసీలకి సంబంధించి విభజించింది. నీరు అనేది 3 భాగాలుగా 75% డిపెండబిలిటీతో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలను కేటాయించడం జరిగింది. ఇది మొదటి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక తర్వాత రెండవ ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తలెత్తడంతో వచ్చినటువంటి ట్రిబ్యునల్ 2004లో రెండవ KWDT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2010లో ఇది నివేదిక ఇచ్చింది ఒక 6 సంవత్సరాల తర్వాత. అలా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి కృష్ణా నీటిని 65% డిపెండబిలిటీ అంటే ఇది ఎంత ఇక్కడ 75% తీసుకోవడం జరిగింది. రెండవ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో 65% తీసుకోవడం జరిగింది అని అంటున్నాం. ఇక మిగులు ప్రవాహాలకి సంబంధించినటువంటి కేటాయింపులను చేసింది. మహారాష్ట్రకి సంబంధించి 81 టీఎంసీలు, అలాగే కర్ణాటకకి సంబంధించి 177 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 190 టీఎంసీలు ఇది ప్రత్యేకంగా చూపెట్టడం జరిగింది అని అంటున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడంతో
ఈ తెలంగాణ ప్రత్యేక పార్టీ తెలంగాణకి సంబంధించి ప్రత్యేకంగా దీన్ని ఇప్పుడు ఈ కృష్ణానది వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి కొత్త పార్టీగా దీన్ని జాయిన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ 4 రాష్ట్రాలుగా డెవలప్ అయింది కాబట్టి కృష్ణానది జలాలను కేటాయించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి అంశం కర్ణాటకకి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ కృష్ణానదికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు కర్ణాటక కూడా వెళ్ళింది. సో కర్ణాటకకు వెళ్ళిన నేపథ్యంలో డివై చంద్రచూడ్ అలాగే బోపన్న ఇద్దరు కూడా ధర్మాసనం నుంచి తప్పుకున్నారు అనేది కరెంట్ ఇష్యూగా గుర్తుంచుకోండి. ఇక కృష్ణానది పైన 2 వాటర్ ట్రిబ్యునల్స్ వచ్చినాయి. బ్రిజేష్ కుమార్ వాటర్ ట్రిబ్యునల్, బచావత్ వాటర్ ట్రిబ్యునల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఫస్ట్ వచ్చింది బచావత్, తర్వాత బ్రిజేష్ కుమార్. సో ఇలా వీటిని గుర్తుంచుకోండి. ఇక డేటా భద్రత పైన ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు డేటా భద్రత పైన అని అంటే ఈ సమాచార మరియు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల డేటా భద్రతకి సంబంధించి ఎవరు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు, మార్గదర్శకాలను రిలీజ్ చేశారు అని అంటే మనం చెప్పాల్సింది ఈ మినిస్ట్రీ గురించి సమాచార మరియు అలాగే ప్రసార మంత్రిత్వ శాఖ అని చెప్పేసి చెప్పాలి. సో ఇంటర్నెట్లో దీనికి సంబంధించి అత్యంత రహస్యమైనటువంటి అంశాలను ఇంటర్నెట్లో భాగస్వామ్యం చేయడాన్ని నిషేధిస్తూ ఉంది. కొత్త డేటా భద్రతకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అత్యంత భద్రతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, అలాంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నెట్లో పెట్టకూడదు అని చెప్పేసి ఇది కొత్తగా గైడ్లైన్స్ని తీసుకురావడం జరిగింది. ఎవరు అని అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా దీనిని అప్డేట్ చేసుకోండి. ఇక అమెజాన్కి సంబంధించి ఏకో, గూగుల్కి సంబంధించి హోమ్, యాపిల్కి సంబంధించి హోమ్ ప్యాడ్ ఈ డిజిటల్ అసిస్టెంట్ పరికరాలను ఉపయోగించవద్దని, అలాగే సిరి, అలెక్సాతో సహా డిజిటల్ అసిస్టెంట్లను స్మార్ట్ ఫోన్లు లేదా వాచ్ల్లో ఆఫ్ చేయవద్దని కూడా వీళ్ళు ప్రత్యేకంగా సూచిస్తున్నారు, డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు. ఇక క్లాసిఫైడ్ సమస్యలపైన చర్చల సమయంలో అధికారులు తమ స్మార్ట్ ఫోన్ల సమావేశాన్ని కానీ డిపాజిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వానికి సంబంధించి అలాగే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ అధికారులు పాల్గొనేటువంటి అధికారులకి సంబంధించి స్మార్ట్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ని కూడా అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది మీటింగ్కి. ఎందుకు అని అంటే డేటా భద్రత కోసం అని అంటున్నాం. సో ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ అడగవచ్చు, డేటా భద్రతకి సంబంధించి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ గైడ్లైన్స్ ఇచ్చింది అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అని చెప్పేసి చెప్పాలి. ఇండియాలో డేటా భద్రతకి సంబంధించి కొత్త గైడ్లైన్స్ వచ్చాయంటే ఎస్ వచ్చాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా డేటా ప్రొటెక్షన్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాలపైన అధికారులపైన ఫోకస్ చేస్తూ ఉంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక అధికారులు టెలిగ్రామ్, వాట్సాప్లు వంటి ప్రైవేటు మెసేజింగ్ ప్లాట్ఫామ్లని కూడా రహస్య సమాచార మార్పిడి కోసం ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఈ మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే దేశ భద్రతని దృష్టిలో ఉంచుకొని. ఓకే, సో ఇటువంటి జాతీయ సమాచార భద్రతా విధాన మార్గదర్శకాలకి సంబంధించి డిపార్ట్మెంట్ సెక్యూరిటీ సూచనలు అనేవి ఉల్లంఘించొద్దు అని 2022లో చెప్తా ఉన్నారు. ఇక ఆపరేషన్ నన్వే పరిస్టే అనేటువంటి కార్యక్రమం ద్వారా సుమారు 1000 కంటే ఎక్కువ మంది పిల్లలను రైల్వే పోలీసులు రక్షించడం జరిగింది. ఏమంటున్నాం? ఆపరేషన్ నన్వే పరిస్టే ఈ కార్యక్రమం దేనికి సంబంధించింది అని అంటే రైల్వే పోలీసులకి సంబంధించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అని అంటున్నాం. ఇక 2022 జనవరి నెలలో భారతదేశంలో రైల్వే స్టేషన్ల నుంచి 1000 మంది పిల్లలను ఇది రక్షించింది అని అంటున్నాం. ఓన్లీ జనవరి నెలల్లోనే 1000 మంది పిల్లలను ఈ కార్యక్రమం కింద ఆపరేషన్ నన్హే పరిస్టే అనేటువంటి కార్యక్రమం ద్వారా రక్షించడం జరిగింది పిల్లలని. సో ఆపరేషన్ అహర్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇంతకుముందు ఆర్పిఎఫ్ తీసుకొచ్చింది, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో దాని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఎవరైతే మానవ అక్రమ రవాణాకి గురవుతున్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు ఉన్నారో వారిని రక్షించే ప్రోగ్రాం. ఇప్పుడు ఆపరేషన్ నన్హే పరిస్టే అనేటువంటి ప్రోగ్రాం చిన్నపిల్లలను రక్షిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఈ రెండు కూడా రైల్వేకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్గానే చెప్తా ఉన్నాం.
సో ఇలా 701 మంది ఇందులో బాలురు ఉంటే 344 మంది బాలికలను ఈ రైల్వే పోలీసులు ప్రత్యేకంగా రక్షించారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దేశంలోని 132 రైల్వే స్టేషన్లో చైల్డ్ హెల్ప్ డెస్క్లు అనేవి కూడా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా వీరందరూ కూడా కిడ్నాప్ కానీ తప్పిపోవడం వల్ల కానీ రక్షించబడతా ఉన్నారు. ఇక రైల్వే ద్వారా జరుగుతున్నటువంటి ఇతర కార్యక్రమాలు అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇక ఆపరేషన్ మహిళా సురక్ష అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది. సో మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్ కానీ ఉమెన్ రిలేటెడ్గా అడిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాటి పరంగా అడిగినా కూడా వీటిని అన్నింటిని గురించి పోలీస్ ఎగ్జామ్స్లో కూడా మనం అప్డేట్ కావాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వస్తే రాయాల్సి ఉంటుంది. సో ఆపరేషన్ మహిళా సురక్ష దేనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంటే భారత రైల్వేలు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఆపరేషన్ మహిళా సురక్ష కింద అదనపు దశలను అమలు చేస్తూ ఉన్నాయి. మహిళా ప్రయాణికులకి సంబంధించి మెరుగైన భద్రతకు ఇది హామీ ఇస్తూ ఉంది అని అంటున్నాం. ఇక అలాగే మేరీ సహేలీ స్క్వాడ్లు అని చెప్పేసి ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. జనవరి 2022లో కీలక రైల్వే స్టేషన్లో మేరీ సహేలీ స్క్వాడ్లను కూడా మోహరించింది. మహిళా ప్రయాణికులకి ప్రత్యేకంగా ఒంటరిగా ప్రయాణించేటువంటి భద్రతకి సంబంధించి లక్ష్యాన్ని మరింత పెంచేందుకు కూడా ఈ కార్యక్రమం అనేది ఉంది. ఇది 13,000 రైళ్లలో ఈ ఆపరేషన్ అనేది కవర్ చేయబడుతూ ఉంది. ఏది మేరీ సహేలీ అనేటువంటి కార్యక్రమం. సో ఇది ఈవ్ టీజింగ్ పైన అలాగే వేధింపుల పైన ప్రత్యేకంగా వర్క్ చేస్తూ ఉంది. ఇక మహిళా కోచులలో ప్రయాణిస్తున్నటువంటి 2,185 మంది కూడా ఇందులో పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి పనిష్మెంట్ చేయడం జరిగింది. ఇక ఆపరేషన్ మాతృశక్తి అనేటువంటిది ఉంది. ఇది కూడా రైల్వేలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. సో దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు అని అంటే ప్రసవ వేదనతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడానికి డ్యూటీ కాల్ ఆఫ్ డ్యూటీకి ఇది ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సో రైల్వేలో లాంగ్ జర్నీస్ జరిగినప్పుడు ఎవరైతే గర్భిణీతోటి ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారికి సంబంధించి రక్షణ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక 7 గర్భిణీ స్త్రీలకి సంబంధించిన ప్రయాణికులకి సహాయం అనేది ఈ ఆపరేషన్ మాతృశక్తి కింద అందించబడింది ఇప్పటి వరకు అని అంటున్నాం. ఇక మిషన్ జీవన రక్ష అనేటువంటి ఇంకో కార్యక్రమం ఉంది. దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే డ్యూటీలో ఉన్నటువంటి 20 మంది పురుషులు 22 మంది మహిళలకు సంబంధించి 42 మందిని ఇప్పటి వరకు రక్షించారు అని అంటున్నాం. ఇక ఆపరేషన్ యాత్రీ సురక్ష అనేటువంటి ఇంకో కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా రైల్వేలో ఉన్నటువంటి కార్యక్రమాలండి. సో ఇది యాత్రీ సురక్ష ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది నేరాలకి సంబంధించేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో నేరాలకు పాల్పడేటువంటి ప్రయాణికులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమమే ఈ ఆపరేషన్ యాత్రీ సురక్ష అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది 254 ప్రయాణికుల్ని ఇప్పటి వరకు నేరాల నుంచి కాపాడింది అని అంటున్నాం. ఇక ఎగువ భద్ర ప్రాజెక్టు ఇటీవల జాతీయ హోదా ఇవ్వడం జరిగింది. కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ ఫండ్స్ అనేవి వస్తే ప్రాజెక్ట్ నిర్మాణం అనేది త్వరగా పూర్తి అవుతుంది. సరే ఎగువ భద్ర అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఇది కొత్త జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు ఇటీవల ఎవరు చెప్పారు అని అంటే కర్ణాటకకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే బసవరాజ్ బొమ్మాయి ఉన్నారు. ఈ బసవరాజ్ బొమ్మాయి గారు చెప్పడం జరిగింది ఎగువ భద్ర ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా ఇస్తూ కేంద్రం అనేది ప్రకటించింది అని చెప్పేసి. ఇటీవల దక్షిణాది ఏ రాష్ట్రంలో ఎగువ భద్ర ప్రాజెక్ట్కి సంబంధించి జాతీయ హోదా ఇచ్చారు, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రం నుంచి ఈ హోదా పొందినటువంటి తొలి ప్రాజెక్టు కూడా కర్ణాటక నుంచి తొలి ప్రాజెక్టుగా కూడా దీన్నే గుర్తిస్తూ ఉన్నారు. 12,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక ఈ కర్ణాటకకి సంబంధించి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తున్నటువంటి ప్రాజెక్ట్. సో ఇలా ఈ ఎగువ భద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ అనేది విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక కర్ణాటకలో అమల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. సో ఇలా ఈ పథకానికి సంబంధించి జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి మన పక్క రాష్ట్రంది. ఇక ఇండియన్ ఆయిల్ 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లని ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతూ ఉన్నాయి. మనకు పెట్రోల్ బంక్స్ డీజిల్స్ ఈ సంబంధించిన బంక్స్ ఎలా ఉన్నాయో అలానే నెక్స్ట్ మనం ఒక 1-2-3 ఇయర్స్లో చాలా ర్యాపిడ్గా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈవీ స్టేషన్స్ని చూస్తాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనబోతున్నాం. సో ఇటీవల ఏ కంపెనీ 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని ప్రారంభించింది అని అంటే ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
సో ఇది ఈవీకి సంబంధించి విప్లవానికి ఒక నాంది లాగా, ఒక మైల్ రాయి లాగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక 10,000 ఇంధన స్టేషన్లని కూడా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి స్టేషన్స్ని రాబోయే 3 ఏళ్లలో, అంటే 2022, 23, 24, 25 కల్లా పూర్తి చేస్తాము అని చెప్పేసి కూడా ఈ ఇండియన్ ఆయిల్ చెప్తా ఉంది. ఇటీవల ఇండియన్ ఆయిల్ అనేది 1000 ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేసింది అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ 2024 కల్లా 5 సంవత్సరాల పాటు ఇంటర్ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీతో కూడినటువంటి ట్రాన్స్ఫార్మేటివ్ మొబైలిటీ అలాగే బ్యాటరీ స్టోరేజ్ పైన నేషనల్ మిషన్ నీతి ఆయోగ్ సిఇఓ అధ్యక్షతన కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకంగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం పైన భారత్ అనేది సంతకం చేసింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే $115 మిలియన్ ఒప్పందానికి సంబంధించి భారత ప్రభుత్వం అనేది సంతకం చేయడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ అనేది ఇది ఇస్తూ ఉంది ఈ అమౌంట్. మరి ఈ అమౌంట్ ఎక్కడ ఖర్చు చేయబోతున్నారంటే కర్ణాటక, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది ఇటీవల ఎంత మంజూరు చేసింది భారత ప్రభుత్వం సైన్తో అని అంటే $115 మిలియన్ అని అంటున్నాం. మన దేశ కరెన్సీలో చెప్పాల్సి వస్తే 869 కోట్లు ఇస్తూ ఉంది. సార్ మరి ఇలా ఇచ్చినటువంటి దీన్ని దేనికోసం వాడబోతున్నారు అని అంటే వ్యవసాయం పైన, వాటర్ షెడ్లకి సంబంధించినటువంటి పునరుద్ధరణ పైన వాడబోతా ఉన్నారు. ఏ రాష్ట్రాలు 869 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణాన్ని పొందాయి అని అంటే ఒడిషా అండ్ అలాగే కర్ణాటక అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించడానికి, 2023 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ లక్ష్యంలో భాగంగా రుణాలను కూడా ప్రత్యేకంగా ఇప్పిస్తూ ఉంది అని అంటున్నాం. ఇక ఈ వాటర్ షెడ్ అనేటువంటి కార్యక్రమం ఏంటిది అని అంటే వర్షాధారంగా వచ్చినటువంటి నీటిని జీవనోపాధి కోసం మరింత వాడుకోవడం కోసం వాటర్ షెడ్ అనేటువంటి ఇది నడుస్తూ ఉంది. దీన్ని బలోపేతం చేయడం వల్ల రైతులకి మంచి నీటి సాగునీరు అంది దీని ద్వారా పంటలు ఎక్కువ పండిస్తారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రోగ్రామ్గా భారతదేశం నుంచి ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే వాటర్ షెడ్కి సంబంధించి నటువంటిది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఈ కరెంట్ అఫైర్స్ అంతటినీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.